క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుచున్నావా? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుచున్నావా? యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు అంటారు యోహాను గారు. నీ ఆత్మ వర్ధిల్లుతుందా? ఆత్మీయ స్థితిలో ఎదిగేవారిగా ఉన్నామా? లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది అన్న మాట మనం చూస్తాం. ఆత్మయందు బలం, ఆత్మీయ స్థితిలో బలం పొందుకోవడం, ఆత్మీయ స్థితిలో బలంగా ఉండడం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆత్మయందు తీవ్రత గలవారై అంటాడు. గమనించారా ఈ 3 వచనాలు? ఆత్మయందు వర్ధిల్లుచు అన్నారు, ఆత్మయందు బలం పొంది అన్నారు, ఆత్మయందు తీవ్రత కలిగి అన్నారు. ఆత్మను ఆర్పకుడి అంటాడు. నీకున్న భౌతిక స్థితిని బట్టి పరలోకం చేరవు కానీ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి ఆత్మీయ స్థితే నిన్ను పరలోకానికి చేర్చేది, దేవుని సన్నిధికి చేర్చేది. కాబట్టి ఆత్మయందు తీవ్రత కలిగి బ్రతకాలి, ఆత్మయందు బలం కలిగి బ్రతకాలి, నీ ఆత్మీయ స్థితిలో దినదినము ఎదుగుతూ బ్రతకాలి. యేసుప్రభు అంటారు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అంటాడు ఆయన. ఈ బలహీనమైన శరీరం నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటూ నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగకుండా చేస్తుంది. చాలామంది ప్రార్థన చేసుకోకుండా ఉండేందుకు శరీరం కారణమవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను అంటాడు ఆయన. శరీరాన్ని నలగొట్టుకున్నాను. మొట్టమొదటి శత్రువు క్రైస్తవులకు శరీరమే. నీ శరీరమే దేవునికి నిన్ను దూరం చేసేది. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అన్నాడు. ఆ బలహీనమైన శరీరాన్ని మనం నలగొట్టుకొని ఆత్మీయంగా నువ్వు బలం పొందుకొని ఆత్మయందు తీవ్రత కలిగి మన జీవితం ముందుకు కొనసాగించగలగాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు మాట్లాడిన మాట, ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు ఆయన. నిజంగా యుగయుగాలు దేవునితో ఉండే జీవితం ఆత్మను బట్టి గనుక నిన్ను బ్రతికించేది, నిన్ను యుగయుగాలు దేవునితో ఉండేటట్లు చేసేది నీ ఆత్మే. ఆ ఆత్మీయ జీవితం దినదినము వర్ధిల్లుతుందా? నిజంగా క్రైస్తవుడిగా ఆత్మీయంగా నువ్వు బలం పొందుకుంటున్నావా? ఆత్మీయ స్థితిలో ఆత్మీయందు తీవ్రత కలిగి బ్రతుకుతున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. భౌతిక జీవితం ఎంత ఉన్నా అది నిన్ను పరలోకం మెట్టు కూడా ఎక్కించలేదు. ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటేనే, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటేనే, నీ ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్లితేనే ఆ నిత్యత్వాన్ని, దేవునితో యుగయుగాలు ఉండే జీవితాన్ని మనం